ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. 20 ఏళ్లుగా ఆయేషా కేసులో కేసులు, కోర్టులు, పరిష్కారాలు, పెద్ద మనుషులు, పంచాయతీలు, న్యాయాలు, అన్యాయాలు. ఫైనల్గా రెండోసారి ఆయేషా ఎముకలకు అంత్యక్రియలు జరగబోతున్నాయి మరి కాసేపట్లో తెనాలిలో. సో 20 ఏళ్ల న్యాయానికి అంత్యక్రియలు జరగబోతున్నాయి. ఆయేషా కేసులో బిగ్ ట్విస్ట్ ఏర్పడింది. సో పర్టికులర్గా వాళ్ళ అమ్మ వాళ్ళు ఇకపై మా వల్ల కాదు ఈ కేసులు, కోర్టులు, ఆర్థికంగా కూడా మాకు స్తోమత లేదు, అంత స్తోమత. 20 ఏళ్లుగా 2007లో జరిగిన ఆయేషా అత్యాచార ఘటన, దాని తర్వాత ఆవిడ సూసైడ్. సో ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నా సరే కనీసం న్యాయానికి సంబంధించి ఇది న్యాయం జరుగుతుంది దీంట్లో అనేది ఎక్కడా కూడా కనిపించిన దాఖలేదు. ఆయేషా కేసు తర్వాత చాలా ఘటనలు చూసుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు పర్టికులర్గా 20 ఏళ్ల న్యాయ పోరాటం తర్వాత న్యాయానికే అంత్యక్రియలు జరుగుతున్నాయి. సో పర్టికులర్గా తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ఆయేషా మీరా హత్య కేసు నేడు కీలక ఘటన చేరుకుంది. 19 ఏళ్ల తర్వాత ఈరోజు ఆయేషా అస్థికలకు అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు. కోర్టు ఆదేశాల మేరకు ఆయేషా అస్థికలను, శరీర భాగాలను ఆమె తల్లిదండ్రులకు అధికారులు అప్పగించారు. ఆ తర్వాత ఆమె స్వస్థలం తెనాలిలో సాంప్రదాయ పద్ధతుల్లో కుటుంబ అంతిమ సంస్కారాలు జరగనున్నాయి. ఇప్పటిదాకా 2 సార్లు అంతిమ సంస్కారాలు జరిగాయి. ఒకటి ఆవిడ చనిపోయినప్పుడు 2007లో, న్యాయం జరగకపోయిన తర్వాత 19 ఏళ్ల తర్వాత ఇప్పుడు మళ్ళీ సాంప్రదాయ పద్ధతుల్లో కుటుంబం అంతిమ సంస్కారాలు నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజా సంఘాలు, లాయర్లు ఆయేషా మీరాకు సంఘీభావంగా ర్యాలీ పిలుపునిచ్చాయి. విజయవాడలో కోర్టు నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు లాయర్లు, ప్రజా సంఘాల ర్యాలీ చేస్తున్నారు. ఆయేషా తల్లిదండ్రుల వెంటే తెనాలి వెళ్ళడానికి చలో తెనాలి కార్యక్రమాన్ని కూడా పిలుపునిచ్చారు. నిజంగా ఎంత దారుణం అంటే 2007 డిసెంబర్ 27న విజయవాడ శివారులో ఒక హాస్టల్ బాత్రూంలో ఫార్మసీ విద్యార్థిని ఆయేషా హత్య జరిగింది. దాన్ని సూసైడ్గా కన్వర్ట్ చేశారు. అక్కడే దొరికిన లేఖలో ఆయేషాను ప్రేమించారని, ఆమె ఒప్పుకోకపోవడంతో హత్య చేశారని అందులో రాసి ఉంది. పోలీసుల దర్యాప్తులో సత్యంబాబు అనే వ్యక్తిపై అనుమానం వచ్చి అరెస్ట్ చేశారు. తరువాత కోర్టు అతనికి 10 ఏళ్లు కఠిన కారాగార శిక్ష విధించింది. దీంతో బంధువులు, ప్రజా సంఘాలు సత్యంబాబును కేసులో ఇరికిస్తూ నిందితులను తప్పిస్తున్నారని న్యాయ పోరాటం చేశాయి. దీంతో 8 ఏళ్ల తర్వాత అతన్ని కోర్టు నిర్దోషిగా విడుదల చేసింది. తర్వాత జరిగిన దర్యాప్తులో ఆయేషాపై అత్యాచారం, హత్య జరిగిందని సిట్ గుర్తించింది. సో కేసులో సత్యంబాబుతో పాటు మొదటి నుంచి ఆరోపణలు ఎదుర్కొన్న ఒక రాజకీయ కుటుంబానికి చెందిన వారసుడిని కూడా సిట్ ప్రశ్నించింది. ఈలోపు దహన సంస్కారాలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు అస్థికలను, శరీర భాగాలను కోరడంతో కోర్టు అంగీకరించింది. ఈ కేసులో ఇప్పటికీ ఒకసారి కాదు, 2 సార్లు కాదు, దాదాపుగా ఒక 10 సార్లు పోస్ట్ మార్టం జరిగి ఉంటుంది, 10 సార్లు రీపోస్ట్ మార్టం జరిగి ఉంటుంది ఈ కేసులో. కోర్టు ఆదేశాలతోనే చనిపోయిన అమ్మాయిని మళ్ళీ చంపేశారు. ఆయేషా మీరా వాళ్ళ అమ్మ, ఆవిడ ఉద్విగ్న క్షణాలు కావచ్చు, ఆవిడ ఆవేదనకి ఇప్పటికైనా అర్థం దొరికిందా? కూతుర్ని పోగొట్టుకొని 20 ఏళ్ళు అవుతుంది. 20 ఏళ్ళు కూతుర్ని పోగొట్టుకొని ఎందుకు చనిపోయిందనే ఒక్క రీజన్ కూడా ఇప్పటిదా తెలియదు. లేదు వాళ్లే చంపారు, మేము ఎస్కేప్ అవుతున్నాం అని న్యాయస్థానాలు ఏమన్నా తీర్పునిచ్చాయా? ఎవరిని నిందించలేని పరిస్థితి, ఎవిడెన్సెస్ లేవు, అగ్నికి ఆహుతి అయిపోయాయి, సాక్ష్యాధారాలు లేవు, నిందితుల్ని పట్టుకోలేదు. ఎవరో సత్యంబాబుని బూచిగా చూపించి ఇతనే చేశాడు అని చెప్పి కొన్ని కోర్టులు నిర్ధారించాయి. కొన్ని కోర్టులేమో అతనికి సంబంధం లేదని తేల్చాయి. ఇప్పుడు ఫైనల్గా 19 సంవత్సరాల 9 నెలల తర్వాత ఇప్పుడు కోర్టులు ఏం చెప్తున్నాయి? ఇప్పుడు మళ్ళీ ఆవిడ ఎముకలను అలా వాళ్ళ ఫ్యామిలీకి ఇవ్వడానికి రెడీగా ఉన్నాయి. జస్ట్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ జస్టిస్. ఆయేషా మీరా వాళ్ళ అమ్మ వాళ్ళ దగ్గర డబ్బులు లేవనే ఒకే ఒక్క రీజన్తో ఇప్పుడు వాళ్ళు కేసును వెనక్కి తీసుకుంటున్నారు. ఎక్కడ న్యాయం జరిగింది? న్యాయ వ్యవస్థ మీద ఎవరికి నమ్మకం ఉంది? ఇప్పుడు ఆయేషా మీరా లాంటి కేసులు ఒకటి కాదు, ఎన్నో, బయటికి రానివెన్నో. ఇంత సంచలనం క్రియేట్ చేసిన ఆయేషా మీరా కేసులోనే న్యాయం దొరకకపోతే ఎవరిని నిందించాలి, ఎవరిని దూషించాలి?
సిబిఐ కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో అత్యాచారం చేసిన ఈ కేసును కొట్టివేస్తూ సిబిఐ కోర్టు కీలక తీర్పునిచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో 18 ఏళ్ల కిందట సంచలనం క్రియేట్ చేసిన బి ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా అత్యాచారం కేసు విజయవాడ సిబిఐ కోర్టు కొట్టేసింది. కేసుకు సంబంధించి ఆధారాలు ఏమీ లేకపోవడంతో విచారణను మూసేస్తున్నట్టు కూడా ప్రకటించింది. సో ఈ మేరకు సిబిఐ కోర్టు న్యాయాధికారి అన్నపూర్ణ శుక్రవారం తీర్పు వెల్లడించారు. ఆయేషా తల్లిదండ్రులు కోరుకుంటే ప్రైవేట్ పిటిషన్ దాఖలు చేసుకోవచ్చు. న్యాయ సహాయం అందించడానికి కోర్టు సిద్ధంగా ఉంది. అయితే కేసులో నిందితులను తేల్చడానికి ఎలాంటి ఆధారాలు లేవు. ఇక న్యాయ పోరాటం చేసే ఓపిక, శక్తి, ఆర్థిక స్తోమత లేవని ఇప్పటికే ఆయేషా తల్లిదండ్రులు చెప్పేస్తున్న పరిస్థితి. సో వారి అభిప్రాయాలు, వాద ప్రతివాదనలు విన్న తర్వాత కేసును కొట్టివేస్తున్నాం అని చెప్పి విజయవాడ సిబిఐ కోర్టు చెప్తోంది. సో ఆ కోర్టులో ఆయేషా తల్లిదండ్రులు శంషాద్ బేగం, సయ్యద్ ఇక్బాల్ అండ్ భాష తరపున న్యాయవాది పిచ్చుకు శ్రీనివాస్, సిబిఐ తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ గోపీనాథ్, సో వీళ్ళంతా వాదనలు వినిపించారు. అలాగే దర్యాప్తులో భాగంగా ఆయేషా సమాధి నుంచి సేకరించిన అవశేషాలను తిరిగి ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించింది సిబిఐ కోర్టు. అత్యాచారం కేసును సిబిఐకి అప్పగించాక రీపోస్ట్ మార్టం కోసం తెనాలిలోని ఆమె సమాధి నుంచి కొన్ని అవశేషాలను సేకరించారు. ఎంత దారుణమో కదా. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, దాదాపుగా 10 సార్లు రీపోస్ట్ మార్టం చేస్తున్నారు. రీపోస్ట్ మార్టం ఇటు కోర్టులు చెప్తున్నాయి, న్యాయవాదులు పిటిషన్లు వేస్తున్నారు. రీపోస్ట్ మార్టం 10 సార్లు పోస్ట్ మార్టం జరిగింది ఈ కేసులో. 2007 నుంచి 2026 వరకు దాదాపు 20 ఏళ్ళు ఈ కేసులో జాప్యం. ఆ తల్లి గుండె లవిసేలా ఏడ్చింది. ఆ తల్లి అరణ్య రోదన ఎవరికి కావాలి? ఎవరు అర్థం చేసుకుంటారు? ఆవిడ నా కూతురు చనిపోయింది, నా కూతుర్ని ఒక పొలిటీషియన్ కొడుకు హత్య చేశాడు అని చెప్పి చెప్పుకోవడానికి కూడా ఆ తల్లికి లేదు. ఇప్పుడు నాకు శక్తి లేదు, నేను తిరగలేను, నాకు ఆర్థిక స్తోమత లేదు, నా వల్ల కాదు అని చెప్పి గుండెలు పిండేలా ఎంతమంది ఒక్కళ్ళు కాదు, ప్రజా సంఘాలు మొత్తం రోడ్డుకెక్కాయి. మహిళా సంఘాలు, లాయర్లు, మీడియా వాళ్ళు అందరూ రోడ్డు ఎక్కారు. చలో తెనాలి అంటున్నారు. ఏ ఒక్క రాజకీయ నాయకుడు దీని మీద స్పందిస్తాడా? పార్టీలకు అతీతంగా మాట్లాడుకుందాం. ఏ ఒక్క రాజకీయ నాయకుడు, ఊళ్ళో ఉండే సర్పంచ్ వరకు, సీఎం వరకు ఎవరన్నా దీని మీద స్పందించే వాళ్ళు ఉన్నారా? ఎవ్వరూ స్పందించరు. ఈ కేసును పట్టుకుంటే చాలా పెద్ద వాళ్ళకి శిక్ష పడుతుంది కాబట్టి. ఒకే ఒక రీజన్, ఇక్కడ ఏం లేదు. ఇలాంటి కేసులు చాలా ఉన్నాయి. రీసెంట్గా వైఎస్ వివేక హత్య కేసు కావచ్చు, అంతకుముందు చుండూరులో ఒక దళితుడిని అతి దారుణంగా హత్య చేశారు. సాక్ష్యాధారాలు లేవని పక్కన పెట్టేశారు, క్లోజు. తర్వాత పలమనేరులో ఒక దళితుడిని నడి రోడ్డు మీద అతి కిరాతకంగా చంపేశారు, వేటకడలతో చంపేశారు. ఫైళ్లు దగ్ధమయ్యే పలమనేరు పిఎస్లో అని చెప్పి ఆ కేసును క్లోజ్ చేశారు. ఇలాంటి దారుణాలు 1-2 20 ఏళ్ల నుంచి 20 ఏళ్ళు ఆ తల్లి ఆవేదన, ఆ తల్లి ఆక్రందన ఎవరు వినాలి, ఎవరికి చెప్పాలి? కేసులు, కోర్టులు చేయాల్సినవన్నీ చేశారు. 2007 సరిగ్గా అక్టోబర్ 27 ఆ అమ్మాయి 17 ఏళ్ళు, అప్పటికి ఆయేషాకి 17 ఏళ్ళు, సరిగ్గా బీ ఫార్మసీ చదువుతుంది. సో ఆ టైంలో ఆ అమ్మాయి మంచి టాపర్ కూడా. అలాంటి అమ్మాయి వాళ్ళు డాక్టర్ అయితే సమాజం ఎంతమంది పేషెంట్లు ఆవిడ ఇచ్చేసేది? జస్ట్ ఇమాజిన్. ఆయేషా ఇవాళ లేదు అన్న మరణ వార్తని ఇప్పటికీ వాళ్ళ అమ్మ నాన్న డైజెస్ట్ చేసుకోగలరా? అసలు ఆయేషా అని అనగానే ఎంతమంది సామాన్యులకి తెలుస్తుంది? ఆయేషా ఆ అమ్మాయిని పాపం రా, చంపేశారా, అయ్యో పాపం, ఎంత దారుణంగా చంపేశారు, బాత్రూంలో చంపేశారు అమ్మాయిని రేప్ చేసి అని ఎంతమంది అయ్యో 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 అనుకుంటారు. కానీ ఇప్పుడు ఆ కేసుకి న్యాయం జరిగిందా? న్యాయానికే 20 ఏళ్ల తర్వాత అంత్యక్రియలు జరుగుతున్నాయి. కాసేపట్లో తెనాలిలో చలో తెనాలికి పిలుపునిచ్చారు ఓ పక్క. అంటే ఎన్ని కేసులు? ఏ వ్యవస్థ మారాలి? ఎవరు మారాలి? తీర్పు ఇచ్చేవాళ్ళు మారాలా? సాక్ష్యాధారాలు అసలు ఎలా మాయమైపోతాయి? ఆ ఎవిడెన్సెస్ ఎలా దగ్ధమైపోతాయి? ఏ ఫైర్ యాక్సిడెంట్ జరిగింది, ఎక్కడ జరిగింది, దానికి సంబంధించి వీళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఎవరు? ఇక ఆయేషాకి న్యాయం జరగదా? మనం టీవీ ప్రశ్నిస్తూనే ఉంటుంది. మీరేమనుకుంటున్నారో ఆయేషా కేసు గురించి మస్తు కామెంట్ చేయండి. చూస్తూనే ఉంటుంది మనం టీవీ.